ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు బిడ్డా? శివ సార్ వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇచ్చారు. డిజైన్ ఫైనల్ చేయమని మా సార్ పంపించారు. ఓ అట్లనా. మా శివ బయటికి పోయిండు బిడ్డా. వచ్చినాక ఫోన్ చెప్పిస్తా, సరేనా? ఓకే మేడం, ఇవి కొన్ని కార్డ్స్. ఆ రా బిడ్డా. బావా పెళ్లి పత్రికలో ఆర్డర్ ఇచ్చిండట. డిజైన్లు చూడమని పంపించిండు. ఎంత మంచిగున్నాయో చూడు. గంగా, ఏందే పత్రికలు ఎట్లున్నాయో చెప్పకుండా గట్ల చూస్తున్నావు? మంచిగున్నాయా? మంచిగున్నాయమ్మా. నాకు కూడా బాగా నచ్చినాయి. అయ్యా చూడయ్యా, ఇగో నీ బిడ్డ పెండ్లి పత్రిక. గీ పత్రికలు నీ చేతుల మీదుగా కదలాల్సినవి, కాని గా అదృష్టం మాకు లేకుండా పోయింది. అయినా అయ్యా, నువ్వు కోరుకున్నట్టే నీ బిడ్డకి నీ మేనల్లుడితోనే పెళ్లి చేయబోతున్నాను. గీ పత్రిక డిజైన్ చూడయ్యా. భగవంతుడా, ఏందయ్యా గీ పరీక్ష? అక్క మీద అమ్మ పెట్టుకున్న నమ్మకం నిజం చేస్తే అక్క జీవితం అన్యాయమైతుంది. అట్లని అక్క తాలికి న్యాయం చేస్తే అమ్మ ముందు గది అక్క చేసిన నమ్మక ద్రోహం అవుతుంది. ఈ సమస్యని ఎట్లా తీరుస్తావో అర్థమైతలేదు. అమ్మా, చెప్పు గంగా. నేను నీకో మాట చెప్తా, ఏమనుకో కదా. ఏంది గంగా? అమ్మా, ఒకప్పుడు నీకు దేవుడు బాబు మీద చాలా మంచి అభిప్రాయం ఉండేది కదా. గా బాబు మనకి చాలా సాయం చేసిండు, నన్ను కాపాడిండు, మన కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఇవన్నీ నీ మనసుకు నచ్చాయి. అక్క ప్రేమని ఒప్పుకొని దేవుడు బాబుతోని అక్క పెళ్లి చేద్దామని అనుకున్నావు కదా. మరి తర్వాత ఎందుకమ్మా గా బాబు మీద ఒక్కసారి గంత కోపం పెంచేసుకున్నావు? ఒక తప్పు నీ కళ్ళకి కనిపించేంత వరకే మనకి చేసిన అన్ని మంచి పనుల్ని మర్చిపోయినవా? నిజానికి దేవుడు బాబు చేసిన తప్పేముందమ్మా? చేసిన దుర్మార్గమంతా గా ప్రియతే కదా. అసలు ప్రియ అనేది కుట్ర పన్నకపోయింటే కయాలా అర్జున్ బాబు ఎంగేజ్మెంట్ అక్కతోనే కదా జరుగుండేది. పాటికి అక్కకి అర్జున్ బాబుతోనే పెండ్లైపోయి అక్క జీవితం చాలా మంచిగుండేది కదమ్మా. గంగా, ఏందే నీ పిచ్చి మాటలు? తలకాయ గిట్ల ఖరాబైందా ఏంది నీకు? ఈ మాటలు నా ముందు మాట్లాడినావు గాని మీ అక్కా బావ ముందు గిట్లా మాట్లాడినావంటే పండ్లు రాలగొట్టి నీ చేతులు పెడతా. ఏమనుకున్నావో? నెల రోజులల్లా ఇంట్లో పెండ్లుంది. ఈ బక్వాస్ మాటలు బంద్ చెయ్యి, అర్థమైందా? పోయి చదువుకో, నడు. అమ్మా, గీ మాటలకే నా మీద గింత కోప్పడినావు.
రేపు అక్క మెల్ల దేవుడు బాబు కట్టిన తాళిని చూసినావంటే ఏందమ్మా పరిస్థితి? చాలా భయమైతుందమ్మా, చాలా భయమైతుంది. ఇదిగోనయ్యా సంబంధం. అబ్బాయి మాత్రం భోజ్పురి హీరోలాగా భలే ఉన్నాడయ్యా. అసలు అమ్మాయి పక్కన అబ్బాయి నిలబడితే ఆ రంగు, ఆ ఎత్తు, అబ్బబ్బబ్బబ్బా ఏ మాత్రమో ఇద్దరికీ కుదరకపోయినా మంచి ఫోటోగ్రాఫర్ని మాట్లాడితే మాత్రం ఆహా ఓహో జంట ఆ ఆల్బంలో అద్దరిపోతుందయ్యా. ఆల్బంలో అదిరిపోవడం ఏంటమ్మా? ఆ అబ్బాయి వీడియోలో కూడా విజువల్ వండరే. ఓహోహోహో అవునవును, చూస్తుంటే కొంచెం అలాగే ఉన్నాడు. ఏ మాటగా మాటగాని కుర్రాడు మాత్రం పైనాపిల్ కాయలాగా భలే చక్కగా ఉన్నాడయ్యా. ఏమనుకుంటున్నారు? ఈ సంబంధం ఖాయించేశాడంటే అట్టా ఇట్టా ఉండదమ్మా. ఉప్మాతో పెసరట్టు కలిపినట్టు కాంబినేషన్ ట్రెండ్ సెట్ అయిపోవాల్సిందే. అవునవునయ్యా. ఏంటని వాడు నువ్వు కలిసి వెంటనే వాడి చేత స్నేహమెళ్ళ తాళి కూడా కట్టించేసేలా ఉన్నారు. యు వెయిట్ మై డియర్ బాయ్, మై హూనా. హూనా లేదు, లూనా లేదు, పని కాని. ఇదిగో నాయన సంబంధం. కుర్రాడు చూడ్డానికి బయటికి గడబొంగులా బాగానే ఉన్నాడు గాని లోపలున్న పరిస్థితి ఏంటంటావ్? దానికేంటండి, అబ్బాయి మంచి స్ట్రాంగ్ ఆటగాడు. అదే స్పోర్ట్స్ ఛాంపియన్ కూడాను. అమ్మా, ఫిజికల్ ఫిట్నెస్ లో ఎలాంటి సమస్య లేదు. మెంటల్లీ 100% ఫిట్. నేనడిగేది గుణం గురించి, బుద్ధి గురించి. అది 100% ఫిట్టా, ఎగిరిపోయిన పిట్టా అని. ఏంటమ్మా ప్రశ్న? అసలేంటి మీ ఉద్దేశం? ఈ అబ్బాయిని చూస్తుంటే గుణం లేని వెధవా, బుద్ధి లేని సన్నాసిలా కనిపిస్తున్నాడా? అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబు, హై ప్రొఫైలు. అలా మీకు కనిపించట్లేదా ఏంటి? ఆ ప్రొఫైల్ బట్టే అడుగుతున్నానయ్యా సంబంధం. అమ్మమ్మా, నువ్వు ఉండవే మనవరాలా.